మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరుగు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 33 అధ్యాయము 22వ వచనం. నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ప్రభువా నిన్ను చూడాలయ్యా అంటే ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకలేదు, కానీ అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో బండ సందుల నుంచి నా చేతిని కప్పి నా మహిమ నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు చేతులతో కప్పి ఆయన యొక్క మహిమతో నింపి ఇక్కడ మోషేను రక్షించినట్టు మనం చూస్తాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మోషే నీ దేవుడు ఆయన యొక్క చేతితోకి కప్పి ఆ మహిమను ప్రభు అనుగ్రహించి మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఆయన యొక్క రక్షణ, ఆయన చేతిలో రక్షణ ఉంది, ఆయన చేతిలో క్షేమం ఉంది, ఆయన చేతిలో కాపుదల ఉంది. కనుక దాని ద్వారా మనము కప్పబడాలని, ఆయన చేతి నీడలోకి మనం రాగలిగితే ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవిస్తామని ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రభు ఎలాంటి రక్షించేవాడంటే, యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబును అపవాదికి, సాతానికి సమస్తం అప్పగించిన ప్రభు అంటున్నాడు, అతని యొక్క ప్రాణము నా చేతిలో ఉంది, ఆ ప్రాణం మీద నీకు హక్కు లేదు, అర్హత లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, యోబు యొక్క ప్రాణం గురించి, అతని ప్రాణం తీయటానికి కానీ, అతన్ని నువ్వు ఎలా మొత్తినా పర్లేదు కానీ అతని ప్రాణము నా చేతిలో ఉంది అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం గమనించినప్పుడు యోబు యొక్క ప్రాణాన్ని రక్షించి క్షేమాన్ని దయచేసి, ప్రియ దేవుడి బిడ్డ, యోబు యొక్క దేవుని యొక్క సన్నిధిలో నా విమోచకుడు సజీవుడని ప్రభువును నిలిచి ఉన్నప్పుడు తన జీవితాన్ని ప్రభు రక్షించి కృపనిచ్చి యోబు యొక్క జీవితంలో 2 పాలు ఆశీర్వాదాలు, మేలు పొందుకున్నాను చూస్తాం. కారణం ఏంటంటే, యోబు ఎక్కడున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలోను, దేవుని యొక్క చేతి నీడలో తను ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఆయన చేతి నీడ కింద లేదా ఆయన రెక్కల కింద, ఆయన సన్నిధిలో ఎవరి జీవితం ఉన్నా, ఎటువంటి భయంకర స్థితులు నువ్వు ఉన్నా, ఎటువంటి భయంకర శ్రమలో నువ్వు ఉన్నా, ఆయన ఏం చేస్తాడంటే సురక్షితంగా రక్షించే దేవుడు ఆయన. కనుక అంటున్నాను, ప్రాణం మీద నీకు అవకాశం లేదు, ఆ ప్రాణానికి ఏ హాని కలిగించడానికి, ఎందుకంటే నా చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో సమస్తం ఉన్నాయి. కనుక ఆయన సన్నిధి నువ్వు రాగలిగితే, ఆయన చేతి నీడలోకి రాగలిగితే దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు, మిండైన మేలు పరిశుద్ధాత్మ దేవునికి అనుగ్రహించగల దేవుడు ఆయన. చూడండి ప్రియ దేవుడి బట్టి మనం గమనించినప్పుడు, రూతు యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు, రూతు సర్వం కోల్పోయి సమస్తాన్ని పోగొట్టుకొని తన అత్తయ్య అయిన నయోమితో తను వెంబడించడానికి బెత్లెహేము రావడానికి ఇష్టపడ్డప్పుడు చూడండి, నయోమి అంటున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, ఇదిగో నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకొని చక్కగా బ్రతుకు అంటే, చూడండి మనం గమనించినప్పుడు రూతు అంటుంది, ఆ మాట అనొద్దు, నన్ను రావద్దని అనొద్దు, నేను నిన్ను వెంబడిస్తాను, నీతో నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వేది తింటే అది తింటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. చూడు, మరణం తప్పక మనల్ని ఏది ఏరు చేయకూడదని. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, ఇశ్రాయేలు దేవుణ్ణి ఎత్తుక్కుంటా వచ్చినాడు మనం చూస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. ఇక్కడ బోయాజు రూతుతో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథము 2:12 మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండుకు నువ్వు వచ్చితివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఆయన రెక్కల నీడలు ఏముంది? రక్షణ ఉంది, సురక్షితం ఉంది. అమ్మా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు నీ తల్లిదండ్రులని, నీ స్వదేశాన్ని, నువ్వు సమస్తాన్ని వదిలి వచ్చావంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడలో సురక్షితం ఉందని గమనించి నువ్వు వచ్చావు. కనుక విశ్వాసంతో వచ్చిన నీ జీవితాన్ని నా దేవుడు సిగ్గుపరచడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఇక్కడ నువ్వు దీవెనకరంగా మార్చబడబోతున్నావు. నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే ఆయన యొక్క సన్నిధిని నువ్వు ఎత్తుకుంటూ వచ్చావు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీవు నీ జీవితంలో కూడా దేన్ని ఎతుకుతున్నావు? నువ్వు ఇక రూతు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మోయాబు అనుభవాన్ని వదిలేసింది, మోయాబు యొక్క ఆచారాన్ని వదిలేసింది, పద్ధతులను వదిలేసింది, ఇంకా దేశాన్ని వదిలి తన తల్లిదండ్రులను విడిచి ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వచ్చి ఆయన రెక్కల నెలలో నాకు సురక్ష ఉంది, కాపుదల ఉందని సమస్తాన్ని వదిలించి నిలిచి ఉన్న తన జీవితంలో మోడుబైన తన జీవితాన్ని, ఎండిపోయిన తన జీవితాన్ని, ఆధారం లేని తన జీవితాన్ని కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని అక్కడున్న ఆ ప్రాంతంలోనే ఆమెను హెచ్చించి గణపతి, ఆ ప్రాంతంలో ఉన్న ఆ గొప్ప భూస్వామైన బోయాజుకి ఇచ్చి వివాహం చేసుకోవటమే కాకుండా ఆ ప్రాంతానికి ఒక యజమానులను మార్చబడిందని. కారణం ఏంటంటే, ఇంత కృప పొందుకోవడానికి కారణం ఏంటంటే, ఆమె ఇశ్రాయేలు దేవుడి యొక్క సన్నిధిలో ఆయన రెక్కల నీడలో సురక్షితం ఉందని గమనించింది. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ నీకు సురక్షితం ఉంది? ఎక్కడ నీ కాపుదల ఉంది? నువ్వు ఎక్కడ ఉన్నావు? రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. యెహోవా దేవుడి దగ్గర, ఇశ్రాయేలు దేవుడి దగ్గర సురక్షితం ఉందని ఆయన రెక్కల నేలకు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ దేవుని యొక్క కృపను అనుభవించి తన మోడుబాయిన జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చినట్లు ఉదయకాల సమయంలో ఇదిగో ఆయన సన్నిధి నువ్వు రాగలిగితే, ఆయన రెక్కల నేను నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన రక్షణ వలయంలోకి నువ్వు రాగలిగితే, ఇదిగో నీ మోడుబారిన నీ జీవితాన్ని, నువ్వు కోల్పోయి పోగొట్టుకుని నీ జీవితాన్ని, నీ పతనమైన నీ జీవితాన్ని మరలా సిగురింపు చేయుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన ఏ అనుభవంలో ఉన్నావు, ఏ భయంకర పాపంలో ఉన్నావు, ఏ భయంకర శాపమైన జీవితాన్ని అనుభవిస్తున్నావో, రూతు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఇశ్రాయేలు దేవుడే యెహోవా దగ్గరే సురక్షితం ఉంది కనుక అక్కడికి వెళ్తే నా జీవితం బాగుపడుతుంది, నా బ్రతుకు మార్చబడుతుందని నిర్ణయించి వచ్చిందో తన జీవితం మార్చబట్టిన కాబట్టి ఒక ఆశీర్వాదకర దీవెనకరంగా మార్చబడి ప్రియ దేవుడి బిడ్డ ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహించు. ఈ ఉదయకాల సమయంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వే అనుభవంలో ఉన్నా ఈరోజు నా యేసయ్య చేతులు నీకు సురక్షితంగా ఉన్నాను కనుక శత్రువు తరుగుతున్నాడా, రకరకాల సమస్యలకు వెళ్ళిపోయావా, ఆయన చేతికి నువ్వు అప్పగించుకో, ఆయన సన్నిధికి రా. నీ ప్రతి ఒక్క మూడుబారిన జీవితాన్ని నువ్వు కోల్పుని పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి నా దేవుడిచ్చి నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నా దేవుడు కలుగు చేయను కాక. ఉదయకాల సమయంలో ఒకసారి గమనించి ప్రియ దేవుడి బిడ్డ, ఎక్కడ నువ్వు ఉన్నావు, నీ జీవితం ఎలా కొనసాగుతుందో ఒకసారి ఆలోచించు. మోయాబును వదిలేసింది, సమస్తాన్ని వదిలేసింది, ఇశ్రాయేలు దేవుడి దగ్గర సురక్షితం ఉంది అని గమనించింది కనుక తన జీవితాన్ని దేవుడు ఒక మేలుకరంగా మార్చాడు. నీ జీవితాన్ని కూడా ప్రభుకు అప్పగించగలిగితే, నీ జీవితాన్ని కూడా నా చేతికి అప్పగించగలిగితే, ఏ స్థితిలో మోడు బారిపోయావో,
ఎటువంటి పాప అనుభవం నీ జీవితం కొనసాగుతుందో, ఒక ఉన్నతమైన కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించును గాక. ఇదిగో రూతు యొక్క జీవితాన్ని మార్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ బ్రతుకును మార్చబోతున్నాడాయన, నీ జీవితాన్ని మార్చబోతున్నాడాయన. ఇదిగో దేవుని యొక్క మహిమ ప్రభావము ఇప్పుడే తాకును గాక. ఒకసారి ఆలోచించు, మేలుకరమైంది ఏదో. ఆయన సన్నిధిలో సురక్షితలో వదిలి ఒకవేళ దూరం అయిపోయావా? ప్రభువుకు సమీపంగా నీవు కొన్ని పరిస్థితులు దూరం అయిపోయావా? ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో సురక్షితం. ప్రియదేవుడి బిడ్డ, చిన్న కుమారుడు యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అనేక తండ్రి దగ్గర ఆస్తిని పంచుకున్నాడు, అనేక దుర్వ్యాపారాలు చేశాడు, నష్టపోయాడు, తినడానికి ఆహారం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తనకు బుద్ధి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు, నా తండ్రి ఇంట్లో సురక్షితంగా ఉంటుంది, నా తండ్రి ఇంట్లో అనేక పనివారు ఉన్నారు, నా తండ్రి ఇంట్లో ఆశీర్వాదాల్లో నేను మేలు దీవెనకరం ఉంది, ఆ పనివారిలో ఒక పనివారుగా నేను ఉంటానని ఎప్పుడైతే తండ్రి ఇంటిని ఎత్తుక్కుంటూ ఆయన యొక్క రెక్కల నీళ్ళలోకి వచ్చాడో, ఆయన చేతుల్లో పడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, మురికి వస్త్రములతో తన జీవితాన్ని, పాడైపోయిన తన జీవితాన్ని, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన తన జీవితాన్ని ప్రభు ఆ మురికి వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరించి, ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు గొప్ప విందు జరిగించినట్లుగా నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దూరం అయిపోయావో, మరి ఏ దురవస్థలకు నువ్వు వెళ్ళిపోయినావో ఉదయకాల ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చిన్న కుమారుడు బుద్ధి వచ్చినట్లుగా నువ్వు నా దేవుని యొక్క రెక్కల నీళ్ళకు రాగలిగితే, ఆయన యొక్క సన్నిధికి నువ్వు రాగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన సన్నిధిలో మేళ్ళు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, రక్షణ ఉంది, కాపుదల ఉంది. నువ్వు ఎలాంటి వ్యక్తిమైనా కూడా దేవుడు చిన్న కుమారు మురుకుతో ఉన్నాడు. అటు వ్యక్తిని ప్రేమించి ముద్దు పెట్టుకొని, ప్రియ దేవుడి బిడ్డ, ఆ వస్త్రం తీసేసి ప్రశస్తం ఇచ్చిన దేవుడు, ఈ గొప్ప దేవుడి యొక్క ఆయన రెక్కల నీళ్ళ సురక్షితం నువ్వు గమనించగలిగితే, నీ ఎవరైనా కానీ ఒకవేళ పాడైపోయిన నీ జీవితాన్ని, కోల్పోయిన నీ జీవితాన్ని ఈ ఉదయకాల ప్రభు దగ్గర రాగలిగితే, ప్రభు నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. ఒకవేళ నీ జీవితం చిన్న కుమారులాగా ఉందా? ఒకవేళ నీ జీవితం అన్ని పోగొట్టుకొని ఒక రూతులాగా ఉందా? రూతు ఎత్తుక్కుంటూ మోయాబును వదిలేసి బెత్లెహేముకు వచ్చినట్లుగా, చిన్న కుమారుడు సమస్తం కోల్పోయి పోగొట్టుకు అన్ని దూరం అయిపోయిన తర్వాత మరలా తండ్రి ఇంటికి వచ్చినట్లుగా ఈరోజు ఆయన రెక్కల నీడకి రాగలిగితే, ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఒక ఉన్నతమైన దీవెలతో, మేళ్ళతో నింపి నా దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నా దేవుడు కలుగుచ్చాను కాక. ఈ దేవుడి బిడ్డ, ఇందుకు ఆయన చేతిలోకి మనం రావాలి అంటే, ఆయన చేతిలో మనం కప్పబడాలంటే, ఆయన చేతిలో ఏముంది ఉంటే స్వస్థత ఉందంటే, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల నెల ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల నెల కృప దాగి ఉంది. చూడు, ఇక్కడ మలాకి గ్రంథము 4:2 మనం చూసినప్పుడు, ఆయన నామం యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలను ఆరోగ్యాన్ని పొందుకొని వారు కొరవిన దూడలు గంతులేసినట్లుగా గంతులేస్తారు. ప్రియ దేవుడి బిడ్డ, ఇందుకు ఆయన రెక్కల నెలలోకి మనం రావాలి అంటే, ఆ నీతి సూర్యుడైన యేసయ్య దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, ఆయన రెక్కల నెలలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో క్షేమం ఉంది, ఆయన చేతిలో సురక్షితమైన జీవితం ఉంది. ఆయన చేతికి నువ్వు అప్పగించగలిగితే, ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ఎటువంటి రుగ్మతలతో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులున్నా నా దేవుడు ఒక మంచి ఆరోగ్యానికి అనుగ్రహించును గాక. క్రొవ్విన దూడలు గంతులేస్తూ గాక. ఇది దేవుడి బిడ్డ, ఆయన చేతికి నువ్వు అప్పగించబడాలి. ఒకసారి దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, దావీదు దేవుని దగ్గర విచారించేవాడు. ఒకసారి విచారించగా చేసిన పనిని బట్టి అతని జీవితంలోకి భయంకరమైన సమస్య వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది.
ప్రియ దేవుడి బిడ్డ ఆ పరిస్థితుల్లో అంటున్నాడు, ప్రభువా, బలిపీఠం కట్టి, ప్రభువా ఇదిగో నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను, నీ చేతిని అప్పగించుకుంటానని దేవుని చేతికి అప్పగించబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ అక్కడ ఒక నెమ్మది తన జీవితంలో కలిగింది, ఒక సమాధానం తన జీవితంలో కలిగింది. తెగులు చేత ప్రజలు చనిపోతున్నారు ఇస్తారంగా తను చేసిన పని బట్టి. కానీ బలిపీఠం కట్టి, ప్రభు ఇప్పుడు నేను ఇంకేం చేయలేనయ్యా, నీ చేతికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా. ప్రియదేవుడి బిడ్డ ఎప్పుడైతే దావీదు తనని దేవునికి అప్పగించుకున్నాడో వెంటనే ఆ మరణాలు ఆగిపోయాయి. కనుక ప్రియదేవుడి బిడ్డ నీ జీవితాన్ని ఆయన చేతిలో కప్పబడాలి, ఆయన చేతికి నువ్వు అప్పగించబడాలి, ఆయన రక్షణ వలవలోకి నువ్వు రావాలి. అలా నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను కప్పి నీ జీవితంలో ఎటువంటి అనారోగ్యంతో ఉన్నవో, ఎటువంటి రుగ్మతలతో ఉన్నవో, అది దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, అవి మరణకర వ్యాధులు కావచ్చు, వాటన్నిటిలో నువ్వు విడుదల పొందుకొని నీవు క్రొవ్విన దూడ గంతులేసినట్లు గంతులేదు కాక మంచి ఆరోగ్యం కలిగి ఆయన సన్నిలో నువ్వు సంతోషంగా పాడి స్తుతించి ఆరాధించి ఆయన నామను ఘనపరచుదో కనుక ప్రియదేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన చేతికి అప్పగించాలని కోరు. ఆయన సన్నిధి రావాలని నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో క్షేమం ఉంది, ఆ క్షేమాన్ని అనుగ్రహించాలని. ఆయన చేతిలో దీవెనలు ఉన్నాయి, ఆయన చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన చేతిలో మేలు దాగి ఉన్నాయి. ఆ మేలుతో నిన్ను కప్పాలని, ఆ కృపను నీకు అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువా నీ చేతిలో నన్ను కప్పయ్యా, నీ రెక్కల నేను వస్తానయ్యా, నాకు సురక్షితం దయచే ప్రభువా. ప్రియదేవుడు ఎక్కడ మనకు సురక్షితం ఉందంటే ఆయన దగ్గరే. అంటే ఎటువంటి శత్రువు, ఎటువంటి సమస్య నీ జీవితంలో ఉన్నా నా దేవుడు వాటన్ని విడిపించి, ఒక కోడి తన పిల్లల్ని ఎలా కప్పి తన పిల్లల్ని రక్షించుకుంటుందో నా దేవుడు కూడా మనల్ని అలా రక్షించుకొని నా దేవుడు ఒక ఉన్నతమైన మేలు నింపాలని కృపగల దగ్గర కోరుకుంటున్నాడు. ఉదయకాల్సిన ప్రార్థన చేసుకోండి. దేవా స్తోత్రమయ్యా, ఆశ్చర్యకడ్డ స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు వాగ్దానపూర్వక మాట్లాడారు, నీ చేతిలో మమ్మల్ని కప్పేదని అంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు స్వామి. అవునయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మా ప్రభు నీ చేతితో మేము కప్పబడితే తండ్రి మా రక్షణ ఉంటుందని, క్షేమం కలుగుతుందని ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా. నీ చేతిలో సురక్షితం ఉందంటే ఆ కృపను ఒక్కొక్కరు అనుభవించే భాగ్యాన్ని దయచే స్వామి. నీ చేతిలో ప్రభువా ఆరోగ్యం, క్షేమం, సమాధానం, నెమ్మది ఉందని ప్రభు మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. అవన్నీ ప్రజలు దయచేసి వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.